హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మొహరం స్పెషల్ రెసిపీ చేస్తున్నామండి. వీటి పేరు చక్కెర పూరీలు అండి. ఈ పూరీలు మా ఊర్లో అయితే మొహరం వస్తే ప్రతి ఒక్కరి ఇంట్లో ఖచ్చితంగా చేసుకుంటారండి. చాలా బాగుంటాయి. టేస్ట్ నోట్లో వేస్తే అలాగా వెన్నెలాగా కరిగిపోతాయి. చాలా చాలా బాగుంటాయండి. ఇప్పుడైతే ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని 2 కప్పుల గోధుమ పిండిని వేసుకోవాలి. మనం పూరి కోసం వాడతాం కదా పిండి, ఆ పిండినే వేసుకోవాలండి. ఆ పిండి అయితేనే చాలా బాగా వస్తాయి. ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ నూనెని వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలపాలి. ఇప్పుడు ఇందులోకి కొన్ని నీళ్ళని పోసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా సాఫ్ట్గా పిండిని కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకున్నాక ఒక 10 నిమిషాల సేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ కప్పు చక్కెరని తీసుకొని 4 ఇలాచీలని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, మిక్సీ జార్ తీసుకొని అందులోకి చక్కెర వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి డీప్ ఫ్రైకి ఆయిల్ని వేయాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు పిండిని తీసుకొని ఒకసారి బాగా మర్దన చేసి ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి. చూడండి, ఈ విధంగా చేసిన తర్వాత పిండి ముద్దని కొద్దిగా తీసుకుంటూ చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. మనం పూరికి ఏ సైజ్ తీసుకుంటామో ఆ సైజే తీసుకోవాలండి. కొంచెం చిన్న సైజే తీసుకోవాలి బాల్స్ని. ఈ విధంగా పిండిని మొత్తం బాల్స్ లాగా చేసుకొని ఒక పిండి ముద్దని తీసుకొని పూరీలాగా రుద్దుకోవాలి. చూడండి, ఈ విధంగా రుద్దుకోవాలండి. ఎంత పత్లంగా వీలైతే అంత పత్లంగా పూరిని రుద్దుకోవాలి. చూడండి, ఎంత పత్లంగా వచ్చిందో ఇలానే ఉండాలి. లేకపోతే మందంగా రుద్దితే కరకరలా ఆడవండి. పత్లంగా ఉంటేనే బాగా క్రిస్పీగా అయితే వస్తాయి. ఇప్పుడు పూరిని అయిపోయింది కదా, ఒక ప్లేట్లోకి వేసుకుందాం. మరొక పూరిని చూపిస్తున్నాను చూడండి. చూడండి, ఇలాగా పత్లాంగా అయితే ఉండాలండి. ఇప్పుడు అన్ని పూరీలని ఇలాగనే చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయింది కదా, ఇప్పుడు ఇందులోకి పూరీని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, పూరి అయితే అయిపోయింది కదా. ఇప్పుడు పేపర్ మీద పూరి పెట్టుకొని ఇప్పుడు పూరి పైన చక్కెర పొడిని చల్లుకోవాలండి. స్వీట్నెస్ మన ఇష్టం అండి, ఎంత తినగలుగుతామో అంత పొడిని చల్లుకోవాలి. కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. నేను మరొక పూరిని చూపిస్తున్నాను చూడండి. ఇలాగా 2 వైపులా పూరిని బాగా కాలనివ్వాలి. చూడండి, ఈ విధంగా పూరి కాలిన తర్వాత ఇప్పుడు సేమ్ ప్రాసెస్ అండి. వేడి మీద ఉన్నప్పుడే చక్కెర పొడిని పూరి పైన బాగా చల్లుకోవాలి. చూడండి, ఈ విధంగా పూరీలన్నిటినీ చేసుకోవాలండి. ఈ స్వీటు పీర్ల పండగకి చాలా ఫేమస్గా చేస్తారండి మా ఊర్లో. చాలా టేస్టీగా ఉంటాయి. ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతాయి. ఈవినింగ్ టైము పిల్లలకి స్నాక్ లాగా కూడా చేసి ఇవ్వచ్చు. చాలా బాగుంటాయి టేస్టు. ఇవి మా ఊర్లో మొహరం స్పెషల్గా చేసే స్వీట్ రెసిపీ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని మరిన్ని వీడియోస్ చూడడానికి మన ఛానల్ని ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.